కెమెరామెన్ అయితే పిలవద్దు ఎవరిని, ఆయన పేరు కూడా తప్పుగా వేస్తారు. కెమెరామెన్ కూడా పిలవద్దు, ఆయన పేరే తప్పేస్తారు సార్, ఆయన పేరే తప్పేస్తారు. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. బ్రహ్మచారి అనే టైటిల్, ఆ టైటిల్ దక్షిణ నాగేశ్వరరావు గారు జయలలిత గారు ఇచ్చేశారు. అది సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు. కమల్ హాసన్ గారు సిమ్రాన్, అది సూపర్ హిట్. ఇప్పుడు ఈ బ్రహ్మచారి మల్లేష్ యాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ టైటిల్ నాగేశ్వర గారి కన్నా కమల్ హాసన్ గారి కన్నా మల్లేష్ పర్ఫెక్ట్ టైటిల్. ఇది బ్రహ్మచారి టైటిల్. నాకు ఇప్పుడు దాకా ఈ థియేటర్ రిలీజ్ చేసిన ముందు యాంకర్ గారు చెప్పాడు, డబ్బుల కోసం దుబాయ్ పోయి వచ్చాడు. చాలా కథలు ప్రేమ కోసం డబ్బు కోసం వెళ్ళి వెనక్కి వచ్చి కథలు ఉంటాయి. ఆ కథలకి సోహిట్. నా ప్రియ సినిమా కూడా డబ్బు కోసం ఎక్కడో అమెరికా వెళ్ళాడు హీరో, వచ్చాడు, తర్వాత కథ జరిగింది. ఆ సినిమా సోహిట్. అలాగే ఫస్ట్ టైం నర్సింగ్ గారు చేస్తున్నారు ఈ సినిమా. అటువంటి పాయింట్ తోటి మంచి కామెడీ టైంతో చేస్తున్నారు. గ్యారంటీగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నర్సింగ్ గారు కామెడీ ఫీల్ అవుతుందని నేను ఆశిస్తాను. ఈ సినిమా డైలాగ్ రాశారు రవీట్ గారు. చాలా న్యాచురల్ గా, చాలా సరదాగా ఉన్న డైలాగ్స్. అంటే అది సినిమా డైలాగే లేదు, ఆవిడ ఉంటుంది. కొన్ని డబ్బులకి కూడా పెళ్లి సంబంధాలు ఖర్చు పెడేస్తున్నారు. చాలా న్యాచురల్ గా చాలా బాగుంది డైలాగు. లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్ డైలాగులతో చాలా చక్కగా రాశారు. ఈ సంవత్సరం ఒక పదం బాగా పాపులర్ అయింది, మంచి ఫేమస్ అయింది. అవుతుంది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. చాలా గొప్ప విషయం ఉంది. ఒక కొత్త హీరో తోటి, ఒక కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ ఇంత గొప్పగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం మన వెంకట గారు, అదే సినీ ఏరియా వెంకట గారు. ఈ సందర్భంగా నేను వెంకట గారు కూడా ఇలా కొత్త ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తున్నందుకు వాటికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. రండి తమ్ముడు ఫోటోగ్రఫీ చాలా బాగా చేశాడు. మ్యూజిక్ చాలా చక్కగా ఉందండి, పాటలు చాలా చక్కగా ఉన్నాయి, రెండు సూపర్ ఉన్నాయి. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసి ఎవరైనా హీరో చేయించే నిరూపించారు ఈ సినిమాతో నర్సింగ్ గారి డైరెక్షన్ లో. ఆ అబ్బాయి సంపూర్ణ ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం, తర్వాత సంపూర్ణ సినిమా హిట్ అయితే తర్వాత సినిమా చేశాడు. అలాగే ఈ మల్లేష్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే టైమింగ్ ఉంది, అలాగే మన వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆర్టిస్టిక్ కావాల్సిన టైమింగ్ అది ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో తీశారు, ఫుల్ కామెడీ కాబట్టి ఈ సినిమా డిఫరెంట్ గా ఆడాలి. నర్సింగ్ గారికి మంచి 4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సరే మన ట్రైలర్ చూసి దాన్ని దిశానిర్దేశిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. డిఫరెంట్ గా రేపు 10వ తారీఖున తెలంగాణలోనే 50 ఏళ్ళు 40 ఏళ్ళు రిలీజ్ చేసి ఇది సక్సెస్ చేయించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా సినీ ఏరియా వాళ్ళు ఏ సినిమా టేకప్ చేసినా పబ్లిసిటీలో కానీ ప్రమోషన్ కానీ ఎక్కడ రాజీ ఆయన పడరు. ఆయన టేకప్ చేసిన ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. CEO వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ బాసిరెడ్డి రామగోపాల్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ నర్సింగ్ గారు ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు. బొజ్జ రాజగోపాల్ గారు, ప్రొడ్యూసర్ శివ శంభో. ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసేద్దాం. అండ్ అలాగే బ్రహ్మచారి టీమ్ హీరో మల్లేష్ గారు, గుంటా మల్లేష్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. రియల్ స్టార్ ఆజాద్ గారు స్టేజ్ మీదకి వచ్చేసేయండి, ప్లీజ్ వెల్కమ్. అండ్ హీరోయిన్ స్వప్న కీస్పిట్ట. బ్రహ్మచారి రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన అతిథులకి
అలాగే ఈ మూవీ నిర్మిస్తున్న రాంగోపాల్ రెడ్డి అన్న గారికి, మా సిద్దిపేట నియోజకవర్గం గారు ఫస్ట్ టైం మూవీ చేస్తున్నారు, వారికి నాకు ప్రత్యేక అభినందనలు. ధైర్యంగా సినిమా చేసిన రిలీజ్ రిలీజ్ చేస్తుంది. అలాగే నర్సింగ్ డైరెక్టర్ చాలా బాగా, అంటే మంచి మంచి చాలా బాగా ఇష్టం. ఫస్ట్ సినిమా మీకు కూడా అభినందనలు. అలాగే డైరెక్టర్ రామ్ 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 అని